భారత క్రికెట్ జట్టు విజయంతో టీ20 ప్రపంచ కప్ 2026 ప్రయాణాన్ని ప్రారంభించింది. యుఎస్ఏని 29 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లోని ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగింది. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాపాడాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. మ్యాచ్ ప్రారంభంలోనే అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. తిలక్ వర్మ 25 పరుగులు, ఇషాన్ కిషన్ 20 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్లో బౌండరీలు బాదుతూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే తన హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. చేజింగ్కు దిగిన యుఎస్ఏ జట్టు 20 ఓవర్లలో 132 పరుగులు మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు. మొహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీయగా హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 34 పరుగులిచ్చాడు. హార్దిక్ పాండ్యా 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. Taste the Daily.